నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మజ్జిగ మీద జీఎస్టీ, పాలు మరగబెట్టి పెరుగు తోడుబెడితే జీఎస్టీ. ఇప్పటికే కరోనా అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న జనానికి పన్నుల మోత తప్పడం లేదు. జీఎస్టీ, డీజిల్ సెస్, లైఫ్ ట్యాక్స్ పేరేదైనా భారం తప్పడం లేదు. కష్టకాలంలోనూ ఆదాయాలు తగ్గకుండా చూసుకుంటున్న ప్రభుత్వాలు అందుకు పన్నులే మార్గమని ఫిక్స్ అవుతున్నాయి. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకుండా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అధిక పన్నులతో ఆర్థిక విధ్వంసం తప్పదని నిపుణులు మొత్తుకుంటున్నా వినేవాళ్లెవరూ లేరు. సామాన్యులపై మరో బాదుడు షురూ అయింది. ఉప్పు నుంచి పప్పు దాకా, కూరగాయల నుంచి పాల ప్యాకెట్ దాకా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పెంపు అనివార్యమైంది. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొనడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్పై భారీగా పన్నులేస్తున్న ప్రభుత్వాలు ఇప్పుడు దేన్ని వదలడం లేదు. జీఎస్టీ వచ్చాక అన్నింటి మీద పన్నులేస్తున్న పాలకులు ఉన్న కొన్ని మినహాయింపులు కూడా ఎత్తేస్తున్నారు. లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం జూలై 18 నుంచి ప్రీ ప్యాక్డ్ అండ్ ప్రీ లేబుల్డ్ రిటైల్ ప్యాకెట్ ఉత్పత్తులపై జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ ప్యాకెట్లపై 5% పన్ను తప్పదు. అంతేకాకుండా చెక్కులు జారీ చేయడానికి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18% జీఎస్టీ, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో 12% నుంచి 18%కి సవరించాలని కౌన్సిల్ సిఫారసుతో ఎల్ఈడి లైట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉపయోగించే ఫిక్సర్లు, ఎల్ఈడి ల్యాంప్స్ ధరలు పెరిగాయి. ప్రతి రోగికి రోజుకు 5,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్న ఆసుపత్రి గది అద్దె, ఐసీయూ మినహాయించి ఐటీసీ లేకుండా గదికి 5% వసూలు చేయనున్నారు. గతంలో దీనికి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉండేది. అయితే ప్రస్తుతం పన్ను మినహాయింపు కేటగిరీకి భిన్నంగా హోటల్ గదులను రోజుకు 1000 లోపు కాగా 12% జీఎస్టీ స్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఒకే దేశం ఒకే పన్ను అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ ఇప్పుడు రోగులను కూడా చుట్టుకుంది. కార్పొరేట్ ఆసుపత్రుల బాదుడుకు తోడు కేంద్రం మరో భారాన్ని మోపింది. జీఎస్టీ ఎప్పుడూ భారంగానే ఉంది. ఇవాళ వేసిన పాలు, పెరుగు ఇలాంటి జీఎస్టీ భారమే కాకుండా గత నుంచి కూడా జీఎస్టీ వచ్చిన తర్వాత ధరలు పెరగడానికి ఒక కారణమైంది. ఓవరాల్ ఏదేమైనా కానీ ఏంటంటే ఈరోజు జీఎస్టీ భారం వల్ల ప్రజలు పునరుద్ధరించిన స్థితిలో ఈ జీవితాలు దుర్భరం అవుతున్న స్థితిలో ఏంటంటే ఈ భారాన్ని తగ్గించాల్సిన ప్రభుత్వం ప్రజల మీద ఒకచోట తగ్గిస్తే ఒకచోట భారం వేస్తారు. పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే రెండో పక్కన తీసుకెళ్ళేమో ఎల్పీజీ మీద భారం పెంచుతాం, ఇంకో చోట భారం పెంచుతాం. అంటే ఇక్కడ కాదంటే అక్కడ, అక్కడ కాదంటే ఇక్కడ చేసుకుంటూ పోయే రీతిలో చేస్తున్నట్లు. కానీ ఈరోజు జీఎస్టీని పాలు, పెరుగు మీద విధించే తీరు ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి విధానం. ఐసీయూ మినహాయించి ఆసుపత్రిలో ఒక రోగికి రోజుకు 5,000 రూపాయల కంటే ఎక్కువ ఉండే బెడ్స్పై 5% జీఎస్టీ బాదుడు తప్పదు. ఇన్పుట్ క్రెడిట్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడానికి నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి గది అద్దెపై జీఎస్టీ రోగుల ఆరోగ్య సంరక్షణ భారాన్ని పెంచుతుందని, అలాగే పరిశ్రమకు పెను సవాళ్లతో పాటు ఆసుపత్రుల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు జీఎస్టీ పరిధిలోకి రాని కొన్ని వస్తువులపై పన్ను బాదుడు మొదలైంది. ప్యాక్ చేసి లేబుల్ వేసిన పెరుగు, మజ్జిగ, పన్నీరు, లస్సీ వంటి పాల ఉత్పత్తుల ధరలు జీఎస్టీ కారణంగా పెరిగాయి. కొన్ని వస్తువులకు కొత్తగా రేట్లు వర్తింపజేయగా మరికొన్ని వస్తువులను వేరే స్లాబ్ రేట్లోకి మార్చారు. దీంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా వినియోగదారులు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో రాష్ట్రాలకు తలెత్తిన రెవెన్యూ నష్టాల కోసం చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగ్జరీ వస్తువులపై విధిస్తోన్న జీఎస్టీ పరిహారాల సెస్ను మరో 4 ఏళ్లు పొడిగించింది. దీంతో ఈ పరిహారాల సెస్ బాదుడును మరో 4 ఏళ్లు కస్టమర్లు భరించాల్సిందే. సెస్ సవాళ్లు ముగుస్తోన్న సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటిఫై చేసిన జీఎస్టీ నిబంధన ప్రకారం జీఎస్టీ సెస్ విధింపు, వసూళ్ల కాలాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనల మేరకు ఈ సెస్ పొడిగింపును చేపట్టింది. దీంతో లగ్జరీ, డీమెరిట్ గూడ్స్ పై విధించే పరిహారాల సెస్ను మార్చి 2026 వరకు చేపట్టనుంది. ఇలా సేకరించే సెస్ను జీఎస్టీ రెవెన్యూ నష్టం కోసం రాష్ట్రాలకు పరిహారంగా అందించేందుకు 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు ఉపయోగించనుంది. సెస్ కలెక్షన్లు తగ్గిపోవడంతో రాష్ట్రాలకు రెవెన్యూ నష్టాలను పూరించేందుకు 2020-21లో 1.1 లక్ష కోట్లను, 2021-22లో 1.59 లక్షల కోట్లను కేంద్రం అప్పుగా తీసుకుంది. 2021-22లో ఈ బారోయింగ్స్కు సంబంధించిన 7,500 కోట్ల వడ్డీలను తిరిగి చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 14,000 కోట్లను చెల్లించాల్సింది. 2023-24 నుంచి ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సింది. ఈ పేమెంట్లు మార్చి 2026 వరకు చెల్లించాలి.
దీంతో పరిహారాల సెస్ విధింపును 2026 వరకు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో ఇంధనంపై పన్నులు తగ్గించుకున్న ప్రభుత్వాలు ఆ లోటును చిన్నాచితకా వస్తుసేవలపై జీఎస్టీ బాదుడు ద్వారా పూడ్చుకోవాలని భావిస్తున్నాయి. అన్ని జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు జారీ చేసే చెక్కులపై 18% జీఎస్టీ వసూలు చేయాలని కౌన్సిల్ ప్రతిపాదించింది. ఇక వ్యాపార సంస్థలకు ఉండే నివాస సముదాయాల అద్దెలకు ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా తొలగించారు. బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్లను రాష్ట్రాల మధ్య రవాణా చేసుకునేందుకు ఈవే బిల్లును తప్పనిసరి చేసే అంశంపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని మండలి పేర్కొంది. 2 లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్ల రవాణాకు ఎలక్ట్రానిక్ బిల్లు తప్పనిసరి చేయాలని మంత్రుల బృందం సిఫారసు చేసింది. పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు ఈ విధానాన్ని ప్రతిపాదించారు. మాంసం, చేపలు, పెరుగు, పన్నీరు, తేనె వంటి ప్రీ ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార పదార్థాలకు ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉండగా ఇకపై ఆయా పదార్థాల మీద 5% జీఎస్టీ వసూలు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. విద్యార్థులు వాడే మ్యాప్లు, చార్ట్లు, అట్లాస్లపైన 12% జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. కాదేదీ పన్నుకు అనర్హం అన్న రీతిలో జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏటా పన్నుల వసూళ్లు పెరుగుతున్నా కొత్త పన్నులు ఎందుకనే ప్రశ్నలొస్తున్నాయి. పేదల ఆహారమైన గోధుమ పిండి, పాలు, పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీ. పైసలు ఎక్కువే ఖర్చు పెట్టేందుకు ఆడే జూదాలైన క్యాసినోలు, గుర్ర పందాలపై జీఎస్టీ రద్దుకు సిఫార్సులు. ఇది సర్కారుకు పేదలపై ఉన్న ప్రేమకు నిదర్శనం. పెన్సిళ్లు, షార్ప్నర్లు, ఎల్ఈడి ల్యాంప్లు, కత్తులు, బ్లేడ్లు వంటి వాటిపై ఉన్న 12% జీఎస్టీ 18% పెరిగింది. అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజాప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికొదిలి ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకంటక ప్రభుత్వాలు. మోదీ ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. అప్పట్నుంచే ప్రజలపై పన్ను బాదుడు మొదలైంది. ప్రజల జేబుకు చిల్లు పడుతుండగా కేంద్రం ఖజానా గలగల్లాడుతోంది. నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం జీఎస్టీ చట్టం లేదు. దీనివల్ల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం ఉంటోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులు భారీగా నష్టపోతారని జీఎస్టీని ప్రారంభించినప్పుడే మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం హెచ్చరించారు. అనేక మంది ఆర్థిక నిపుణులు సైతం ఇదే అభిప్రాయం చెప్పారు. ఇది అక్షరాల సత్యమని ఇప్పుడు తేలుతోంది. పెద్ద నోట్ల రద్దుతో కేంద్రం సామాన్యుడిని ఆర్థికంగా దెబ్బకొడితే కరోనా విపత్తు పూర్తిగా దివాళా తీయించింది. దీంతో లక్షల వ్యాపారాలు మూతబడ్డాయి. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ సమయంలో ప్రజలపై భారం తగ్గించాల్సిన ప్రభుత్వం కొత్త పన్నులు విధిస్తోంది. ఇటీవల పాలు, పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీ విధించింది. ప్రతి కుటుంబం నిత్యావసరాల్లో ఒకటైన పాలను ప్రభుత్వం వదల్లేదు. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుల్డ్ పాల ఉత్పత్తులపై ఇప్పటి వరకు జీఎస్టీ లేదు. ఇకపై 5% పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డైరీ మిల్కింగ్ మెషినరీపై జీఎస్టీ 12% ఉండగా 18% పెంచింది. ఈ నిర్ణయంతో పాలు, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి వాటికి ప్రతి కుటుంబం కనీసం 10 నుంచి 15% అదనంగా చెల్లించాల్సొస్తుంది. ఇప్పటికే పశువుల మేత దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. పాల ఉత్పత్తులపైన, అలాగే పాల తయారీ యంత్ర పరికరాలపైన జీఎస్టీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు లేని జీఎస్టీ, అంటే ఇప్పుడు ప్రీ ప్యాక్డ్ అండ్ ప్రీ లేబుల్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటారు. అంటే ప్యాకేజ్ చేయకముందు లేదా ఎలాంటి బ్రాండింగ్ లేని వాటికి పాల ఉత్పత్తులైన పెరుగు, అలాగే లస్సీ, బటర్ మిల్క్ల పైన ఎలాంటి జీఎస్టీ లేదు. ఇప్పుడు తాజాగా జీఎస్టీ మండలి సమావేశంలో ఈ ఉత్పత్తులపైన 5% జీఎస్టీ విధించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ డైరీ సెక్టార్. వ్యవసాయ రంగ జీడీపీలో దాదాపు 25% డైరీ నుంచే వస్తోంది. తాజాగా జీఎస్టీ విధించడంతో వినియోగదారులపై భారం పెరిగినా ఉత్పత్తిదారులకు రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డైరీ సెక్టార్ పూర్తిగా దెబ్బతింటుందని, పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే నిలబడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాలరంగం మొత్తం కార్పొరేట్ వశమవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోగుల గదుల రోజువారీ అద్దె 5,000 రూపాయలు దాటితే 5% జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. దీంతో వైద్య సేవల ఖర్చు మరింత పెరగనుంది. రోజుకు 5,000 రూపాయలు కిరాయి చెల్లించిన వారు 250 రూపాయల జీఎస్టీ చెల్లించలేరా అంటూ కేంద్రం ఎద్దేవా చేస్తోంది. దవాఖానల్లో ఉండే బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లపైన జీఎస్టీని 5% నుంచి 12% పెంచింది.
వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాల్సింది పోయి పన్నులు పెంచడంపై నిపుణులు మండిపడుతున్నారు. జీఎస్టీ ప్రారంభమైన నాటి నుంచి దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.95% ఉంది. 2017-18లో కాస్త అదుపులోకొచ్చినట్టు కనిపించినా ఆ తర్వాత క్రమంగా పెరగడం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా 7.79% నమోదైంది. ప్రస్తుతం దాదాపు 7% ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిన కొద్దీ ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగిన కొద్దీ సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటారు. జీవన ప్రమాణాలు పడిపోయి మరింత పేదరికంలోకి జారిపోతుంటారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లు ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ట్యాక్స్లు ఉన్నాయి, జీఎస్టీలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ట్యాక్సులతో పాటుగా ఇంటి పన్నులు, రకరకాల పన్నులతో ప్రజల్ని వేధించడం అనేటటువంటిదే ప్రభుత్వాలు వాళ్ళ యొక్క దినచర్యగా పెట్టుకున్నాయని చెప్పడంలో అతిశయోక్తి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఆర్థిక పరమైనటువంటి అసమానతలు అనేకం ఇక్కడ ఉన్నాయి. ఓ పక్కన కార్పొరేట్ రంగానికి సంబంధించిన ట్యాక్స్ తగ్గటం, ఇంకో పక్కకు ఏ రకమైనటువంటి ఇన్కమ్ ఎగ్జంప్షన్స్ లేకపోవటం, సో ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది పెరగటం, ఇవన్నీ కూడా మనం బడ్జెట్లో చూస్తున్నటువంటి ఒక వింత ధోరణులు మాత్రం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానిలో ఎక్కడ సెకండ్ థాట్ లేదు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అంటూ ఊదరగొట్టి జీఎస్టీని అమల్లోకి తెచ్చిన కేంద్రం తనకు అనుకూలంగా ప్రజలపై ఆర్థిక భారం మోపేలా దాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. 5 ఏళ్లలో జీఎస్టీలో 1000కి పైగా మార్పులు జరిగాయి. అంటే 2 రోజులకు ఒకసారి చట్టాన్ని ప్రభుత్వం మారుస్తూనే ఉంది. జీఎస్టీ చట్టం సామాన్యుల నడ్డి విరవటమే కాకుండా రాష్ట్రాల హక్కులను కూడా హరిస్తోంది. ఈ చట్టం వచ్చిన తర్వాత పన్నుల విషయంలో కేంద్రం ఎంత చెప్తే అంత అన్నట్టుగా తయారైంది. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు దీనివల్ల ఏర్పడే నష్టాలకు పరిహారం ఇస్తామని కేంద్రం రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. ఆ పరిహారం కోసం తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు ఇప్పటికీ కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాయి. దేశంలో ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక శాతం మంది ఆధారపడిన పరిశ్రమ చేనేత. అందుకే చేనేతకు పన్ను మినహాయింపులు ఉండేవి. ప్రభుత్వం ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. జీఎస్టీ అమలుతో 5% పన్ను భారం ప్రారంభమైంది. అసలే తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమకు ఇది శరాఘాతంగా మారింది. కేంద్రం నిర్వాకంతో కుదేలైన నేతన్నను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు జీఎస్టీని 5% నుంచి 12%కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఎదురు తిరిగాయి. చేనేతలను ఆదుకునేందుకు పన్ను ఎత్తేయాల్సింది పోయి పెంచడం ఏంటని కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో ప్రస్తుతానికి పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసిన జీఎస్టీ కత్తి ఇంకా చేనేతపై వేలాడుతూనే ఉంది. జీఎస్టీకి ముందు ₹1.5 కోటి పైగా వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సొచ్చేది. ఎంఎస్ఎంఈలు, చిరు వ్యాపారులకు పన్ను భారం నుంచి ఊరట లభించేది. జీఎస్టీ చట్టంలో కేంద్రం ఈ మొత్తాన్ని ₹20 లక్షలకు కుదించింది. గత ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 6,000 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. వీటిల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జీఎస్టీ వచ్చాక పన్నుల భారం మోయలేక సూరత్లో టెక్స్టైల్ రంగంలో చిన్న మధ్యతరహా వ్యాపారులు అదృశ్యమయ్యారు. హౌరాలో పౌండ్రీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి. ప్రజల ఆదాయం పెంచి పన్నులు వసూలు చేసుకుని ఆదాయం పెంచుకోవడం ప్రభుత్వం బాధ్యత. అంతేకాని సామాన్యులు రోడ్డున పడ్డా పన్నులు కట్టాల్సిందే అని వేధించడం ఏంటనేది ఆర్థికవేత్తల ప్రశ్న. ఆదాయ మార్గాలు వెతక్కుండా ఉత్పత్తి రంగాన్ని నిర్వీర్యం చేసి కేవలం పన్నులే పరమావధి అనుకోవడమే అన్ని సమస్యలకు మూల కారణం. స్వాతంత్ర భారతదేశంలో తొలిసారి పప్పు, బియ్యం, తృణధాన్యాలు, మొక్కజొన్న, బెల్లం, తేనె, పెరుగు, లస్సీలపై పన్నులు వేశారు. ఈ పన్నులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్లున్నాయి. ఇకపై ప్యాక్ చేసిన పెరుగు, మజ్జిగ, పన్నీరు, లస్సీ, గోధుమలు, మొక్కజొన్న తదితర వాటిపై సోమవారం నుంచి 5% పన్ను రేటు అమల్లోకొచ్చింది. గోధుమ పిండి, అప్పడాలు, చేపలు, తేనె, ఎండు చిక్కుళ్లుపైన పన్నులను ప్రారంభించారు. జీఎస్టీ పెంపు వల్ల తమ వంటగది బడ్జెట్ ₹5,000 నుంచి ₹7,000 పెరిగిందని గృహిణులు వాపోతున్నారు. జీవనం కష్టంగా మారుతోందని అనేక మంది మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జీఎస్టీ పరిధిలోకి రాని ఉత్పత్తులపై తొలిసారిగా కేంద్రం పన్ను విధించింది. ఇందులో భాగంగా పలు ఆహార పదార్థాలన్నింటిపై 5% జీఎస్టీ విధించింది. ఇది నేరుగా సామాన్యుల జేబుపై ప్రభావం చూపుతోంది. పాలు, పెరుగు, పన్నీర్, లస్సీ, తేనె, డ్రై మఖానా, డ్రై సోయాబీన్, బఠానీలు, గోధుమలు, పఫ్డ్ రైస్ వంటి ఉత్పత్తులపై ఇప్పుడు 5% జీఎస్టీ వసూలు చేస్తోంది. గుడ్, సింపుల్ ట్యాక్స్ అంటూ కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రకటనల్లో హోరెత్తించింది. ఈ నినాదంలో గుడ్ కేవలం పెద్ద కంపెనీలు, చార్టెడ్ అకౌంటెంట్లకే తప్ప వినియోగదారులు, సామాన్యులకు కాదు. చిన్న వ్యాపార సంస్థలు, చివరికి రాష్ట్రాలకు కూడా అటు గుడ్ కాదు, ఇటు సింపుల్ కాదు. వినిమయం మీద వేసే పన్ను అయినందున దీని దెబ్బ నేరుగా వినియోగదారులపైనే పడుతోంది. జీఎస్టీ అడకత్తెరలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు చిక్కుకుని విలవెల్లాడుతున్నాయి.
చిన్న సంస్థల్ని జీఎస్టీ పెద్ద దెబ్బ తీసిందని ఆర్థికవేత్తల అంచనా. వాటి వ్యాపారాలన్నింటినీ పెద్ద కంపెనీలకు వెండి పళ్లెంలో సమర్పించుకోవాల్సొస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందంటే చాలు, దేని మీద ఎంత పన్ను వేస్తారు, మనం వాడే ఏ ఉత్పత్తిపై పన్ను పెంచుతారంటూ వినియోగదారులు హడలిపోయే పరిస్థితి. సమోసా కొని షాప్ దగ్గర తినాలా, ఇంటికి తెచ్చుకుని తినాలా అనే సందిగ్ధంలో పడిపోతాం. అలాంటి నిర్ణయాన్నే గత నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశం తీసుకుంది. సమోసా, స్వీట్ల వంటి వాటిని స్నాక్స్ కౌంటర్లో కొంటే 1% జీఎస్టీ, వాటినే ఆ షాప్, హోటల్, ఈటరీ అవుట్లెట్లలో తింటే 5% పన్ను, పిజ్జా రెస్టారెంట్లో తింటే 5%, హోమ్ డెలివరీ అయితే 18% జీఎస్టీ. ఎప్పటికప్పుడు మారుస్తున్న జీఎస్టీ నిబంధనలు వినియోగదారుల్ని గందరగోళపరుస్తున్నాయి. జీఎస్టీ నిబంధనల మార్పునకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 869 నోటిఫికేషన్లు, 143 సర్క్యులర్లు, 38 ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి అనుగుణంగానే జీఎస్టీ బెంచ్లు రూలింగ్స్ ఇస్తున్నాయి. రోటీలు, చపాతీలపై 5%, పరోటాలపై 18% జీఎస్టీ అని 2020లో అథారిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ కర్ణాటక బెంచ్ రూలింగ్ ఇచ్చింది. షాంపూలు, లోహంతో తయారైన పెన్నులను లగ్జరీ ఐటమ్స్గా పరిగణించి 28% జీఎస్టీ వర్తిస్తుందని రూలింగ్ ఇచ్చింది. మధ్యతరగతిని లక్ష్యంగా చేసుకుని 5,000 రూపాయల ఖరీదుకు పైబడిన హాస్పిటల్ బెడ్స్పై జీఎస్టీ విధించారంటే ఏ స్థాయిలో పన్ను భారం మోపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. జనం విరివిగా ఉపయోగించే ఉత్పత్తుల్ని పన్ను జాబితాలోకి జీఎస్టీ కౌన్సిల్ చేర్చుకుంటూ పోతోంది. ప్రస్తుతం మినహాయింపులో ఉన్న సేవల్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాల ఆదాయంలో 14% వార్షిక వృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాలకు గ్యారంటీ ఇచ్చారు. మొదటి 5 ఏళ్లకు రెవెన్యూ తగ్గుదలకు పరిహారం చెల్లిస్తామని కూడా కేంద్రం హామీ ఇచ్చింది. ఇది కేంద్రం ఖజానా నుంచి కాకుండా వినియోగదారులపైనే సెస్గా వడ్డించి ఆ నిధిలోంచి పరిహారం ఇస్తోంది. 2022 జూన్ 30తో పరిహారం చెల్లింపు గడువు కాలం కూడా ముగిసిపోయింది. సెస్ వసూళ్లను కొనసాగించాలని కౌన్సిల్ నిర్ణయించినప్పటికీ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నట్టు ఇక మీదట కూడా పరిహారం చెల్లించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోదు. 2017 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రాష్ట్రమూ 14% వార్షిక ఆదాయ వృద్ధిని సాధించలేదు. రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల్ని కేంద్రం కొట్టిపడేస్తోంది. కరోనా ముందస్తు కాలంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక ఆదాయ వృద్ధి కేవలం 4.2%కే పరిమితమైనందున లోటు పెరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఎంతో అసంతృప్తితో ఉన్నప్పటికీ కౌన్సిల్ సమావేశాల్లో దీన్ని ప్రశ్నించడం లేదని ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వాపోతున్నారు. పరిహారం బకాయిలు నిలిచిపోతాయనో, జాప్యం అవుతాయనో భయంతో జీఎస్టీ కౌన్సిల్లో మెజారిటీ అభిప్రాయాన్ని బీజేపీయేతర రాష్ట్రాలు అంగీకరించాల్సొస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశానికి కేంద్ర రెవెన్యూ కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు. ముందుగానే నిర్ణయమైన ఎజెండాను ఆమోదించడానికే జరిగే ఈ సమావేశాల్లో చర్చ నామమాత్రమే. కేంద్రం ఏది నిర్ణయిస్తే దానికి అనుకూలంగా ఓటింగ్ జరుగుతుంది, కౌన్సిల్ ఆమోదిస్తుంది. మన దేశంలో చావు కూడా ఒక లగ్జరీ అయిపోయింది. ఎందుకంటే శ్మశానాలకు సంబంధించిన కాంట్రాక్టులు లేదా అక్కడ పరికరాలు వాటి మీద జీఎస్టీ అంటే 18% పెంచేశారట. మరి ఈ మధ్యన చావులు ఎక్కువ ఉన్నాయి. కోవిడ్లో చూసిన తర్వాత అబ్బా అసలు చావుల మీద మనం డబ్బులు సంపాదించుకోలేకపోయి అనుకున్నారే, మనకు తెలియదు. ఆరోగ్యానికి సంబంధించి కోవిడ్లో చాలామంది వాడారు కదా బలం మాత్రలు, వాటి మీద జీఎస్టీ ఎంతో తెలుసా? ప్రోటీన్ పౌడర్ల మీద ఎంతో తెలుసా? 18%. ప్రభుత్వాలకు ఆదాయం కావాలంటే పన్నులు కూడా ఓ మార్గం. అసలు పన్నులు వేయొద్దని ఎవరూ అనడం లేదు, కానీ పన్ను వ్యవస్థలో ఔచిత్యం ఉండాలంటున్నారు. పన్నులు ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకాలుగా ఉండాలి, కానీ ఉన్న పరిశ్రమలు మూసేసేలా ఉండకూడదు. సో ఈ ట్యాక్స్లన్నీ కూడా ప్రభుత్వము సద్వినియోగం చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఇవి దినదినం పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఈ గ్యాస్ మీద అంటే పేదవాళ్ళు వాడేటటువంటి వస్తువుల మీద ఏ ప్రభుత్వం కూడా ట్యాక్స్ వేయకూడదు, తక్కువ వేసినా కానీ. విలాసవంతమైన వస్తువులు, ధనవంతులు వాడే వస్తువులపైన ట్యాక్స్ వేసినట్టయితే వాళ్ళకి కట్టే శక్తి ఉంటుంది, పెద్దగా బాధ అనిపించదు. కానీ మన దగ్గర కొంచెం ట్యాక్సేషన్ సిస్టమ్ ఏదైతుందో అది సరిగా లేదు. పన్నులు ఎక్కువైతే ఎగవేతలు పెరుగుతాయనేది ఆర్థిక సూత్రం. పన్ను ఎగవేతదారుల్ని ఏమీ చేయలేకపోతున్న ప్రభుత్వాలు సామాన్యుల దగ్గర మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.